సో ఇప్పుడు డాలర్ రేటు బలపడుతోంది. సో డాలర్‌కి సంబంధించి అక్కడ పెరగడం, అమెరికన్ బాండ్స్ పైన ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌లు పెడుతున్నారు. సో దానివల్ల గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశాలున్నాయా? తగ్గే అవకాశాలున్నాయా? సో ఈ రోజుల్లో అంటే ఈ వార్ ఇష్యూలో ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ చాలా చేంజ్ అయ్యాయి. ఒకటేంటంటే ఇప్పుడు దాదాపు 9, 10 దేశాల్లో వార్ జరుగుతున్న ఈ తరుణంలో ఇప్పుడు ఏ కరెన్సీ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ మన డబ్బులు తిరిగి వస్తాయన్న నమ్మకం లేకుండా పోయింది. అంటే అన్ని కరెన్సీస్ మనకు దుబాయ్‌లో అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆ కరెన్సీస్‌లో కూడా మనకు పెట్టుబడి పెడితే మనకి సేఫ్ ఉందా లేదా అన్న ఒక అనుమానాలు వచ్చి మళ్ళీ డాలర్ వైపే పెట్టుబడులు జనాలంతా కూడా డాలర్ వైపే పెట్టుబడి పెడుతూ వచ్చారు. దీంతో మళ్ళీ డాలర్ స్ట్రెంథెన్ అయింది. అటువైపు గోల్డ్ ఎందుకంటే దాదాపు $5,650, $5,700 దాకా గోల్డ్ వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ బాగా రిస్క్ అవుతుందేమో అని చెప్పి అక్కడ కూడా చాలామంది ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ గోల్డ్ వైపు మొగ్గు చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర కరెన్సీస్ అన్నీ కూడా అంటే ఎక్సెప్ట్ ఒక 2-3 కరెన్సీస్ తప్ప మెజారిటీ ఆఫ్ ది కరెన్సీస్ అన్ని కూడా వెన్ కంపేర్డ్ విత్ యుఎస్ డాలర్ బాగా వీక్గానే ఉన్నాయి. సో బాండ్స్లో పెట్టుబడులు పెడుతున్నారు. డాలర్స్ అంటే ఎస్పెషల్లీ మనకి యుఎస్ డాలర్లో డబ్బులు వెళ్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికి. సో ఈ టైంలో ఏంటంటే ఇతర దేశాలు అంటే మనలాంటి ఎమర్జింగ్ ఎకానమీస్ మీద ఎఫెక్ట్ అయితే ఉంది. అందువల్ల మన దగ్గర ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ నుంచి భారీ ఎత్తున డబ్బులు ఉపసంహరించుకొని తీసుకొని యుఎస్ బాండ్స్ వైపు అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ వైపు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి కొద్దిగా మన మార్కెట్స్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ వరల్డ్ వైడ్ కమాడిటీ కాబట్టి మేబీ ఇక్కడ కొద్దిగా కన్సాలిడేషన్ ఇక్కడ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ ధరలండి.